ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. దాని మార్కెట్ విలువ బుధవారం నాటి ట్రేడింగ్ లో 5% పెరిగింది. దీంతో ఒక్కో షేరు $1,224 చేరింది. దీంతో కంపెనీ విలువ $3 ట్రిలియన్ పెరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచిన యాపిల్ ఇప్పుడు తృతీయ స్థానంలోకి చేరింది. ఎన్విడియా కంపెనీ జూన్ 7న షేర్లను విభజించేందుకు సిద్ధమైంది. దీంతో మార్కెట్లో కంపెనీ షేర్ల విలువ గణనీయంగా పెరిగింది. 2007లో ఐఫోన్ విక్రయాలు మొదలైన నాటి నుంచి అమెరికా మార్కెట్లో యాపిల్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఎన్విడియా దాని స్థానాన్ని ఆక్రమించింది. 2024లో కంపెనీ షేరు విలువ 147% పెరిగింది. అత్యాధునిక ప్రాసెసర్లకు డిమాండ్ గణనీయంగా వృద్ధి చెందటమే దీనికి కారణం. మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్ఫామ్స్, ఆల్ఫాబెట్ వేగంగా ఏఐను విస్తరిస్తుండటమే దీనికి కారణం. మే 22 నుంచి దీని స్టాక్ విలువ దాదాపు 30% పెరిగింది. బుధవారం ట్రేడింగ్ ముగిసే నాటికి ఎన్విడియా విలువ $3.004 ట్రిలియన్, యాపిల్ విలువ $3 ట్రిలియన్ ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ కొనసాగుతుంది. 1993లో ఎన్విడియాను ప్రారంభించారు. ఈ సంస్థ చిప్స్ ను కంప్యూటర్లలో ఒక రకమైన గ్రాఫిక్స్ ను ప్రాసెస్ చేసేందుకు వినియోగిస్తారు. కంప్యూటర్ గేమ్స్ కోసం కూడా వినియోగిస్తారు. ఏఐ విప్లవానికి చాలా ముందుగానే ఈ కంపెనీ మెషిన్ లెర్నింగ్ కు సహకరించేలా చిప్స్ లో మార్పులు చేయడం మొదలుపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ త్రైమాసికంలో కంపెనీ $26 బిలియన్ విక్రయాలు జరిపింది. గతేడాదితో పోలిస్తే ఇవి 3 రెట్లయ్యాయి. గత 3 నెలల్లోనే ఇవి 18% పెరిగాయంటే వృద్ధి వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు యాపిల్ వృద్ధి రేటు మాత్రం మందగించింది. దీంతో తన స్థానాన్ని ఎన్విడియాకు కోల్పోయింది.